హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద పండుగ అయితే వచ్చేస్తుంది. సంక్రాంతి అండి. సంక్రాంతి షాపింగ్ అయితే చేసేసారా? మేమైతే ఇంకా చేయలేదు. ఇంకా ఉదయాన్నే ఇంటి పనంతా చేసేసుకుని ఇంకా రాజోలు విశాల్ మార్ట్‌కి అయితే వెళ్ళామండి షాపింగ్ చేయడానికి. రాజోల్లో విశాల్ మార్ట్ అయితే కొత్తగా పెట్టారండి. కొత్తగా ఏదైనా షాప్ పెడితే ఇంక అందరూ కూడా దాంట్లో ఎగబడిపోతారు కదండీ! ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని. అంటే కొత్తగా వస్తాయి కదా! స్టాకు మంచిగా ఉంటాయని అనుకుంటారు. ఇంకా నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. నాకు తెలీదండి అది ఓపెన్ అవుతది కూడా అని మాకు తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూసాను. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటే వచ్చిందండి. ఇంకా రాజోల్లో విశాల్ మార్ట్ పెట్టారు. కొత్తగా చాలా బాగుంటున్నాయి. ఒకసారి ఎళ్లి చూడండి అని పెట్టారండి. నాకు తెలియకుండా రాజోల్లో ఎప్పుడు పెట్టారు? ఇంత పెద్ద షాపు విశాల్ మార్ట్ అని నేను అనుకున్నానండి. కామెంట్‌కి ఎళ్లి చూస్తే సాయిబాబా గుడి పక్కనే అని పెట్టారండి. అది ఎప్పటినుంచో కడుతున్నారు. అంటే బరకాలు వేసేసి మూసేసి కట్టారండి. మాకంతగా తెలియలేదు. ఇంకా షాప్ అయితే కొత్తగా పెట్టారు కదండీ! దాంట్లో చాలా బావుంటాయేమో. ఇంకా కొత్త స్టాక్ వస్తది. ఇంకా అన్నీ బావుంటాయి. ఇంకా మా అమ్మాయికైతే తీసుకుని ఇంకా డ్రెస్సులు తీసుకుని మేము కూడా మా చెల్లి నేను టాపులైతే తీసుకుందాం అనుకుని వెళ్తున్నామండి. ఇంకా మన సబ్స్క్రైబర్ భవాని కూడా వెళ్ళిందంట. ఎలా ఉన్నాయని వెళ్తే బాగున్నాయక్క చిన్నపిల్లల డ్రెస్సులైతే చాలా బాగున్నాయని చెప్పింది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తాం చెప్పండి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా నాతో పాటు చేసిన వాలంటీర్ కూడా వెళ్ళిందండి. ఇక్కడే పొదలాడుతుంది. వెళ్తే బాగున్నాయక్క అంటేని పర్వాలేదన్నది. ఏం చూద్దాము నచ్చితే మా అమ్మాయికి తీసేసుకొని ఇంక టాపులు కూడా బాగుంటాయి కదా! సేమ్ ఒకే టాప్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి నేనైతే వెళ్ళిపోయానండి. ఇంక చెల్లి నేను తీసుకుందామని. చూద్దాము ఎలా ఉందా అనేది. నా ఒపీనియన్‌గా ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది నేనైతే నా అభిప్రాయాన్ని అయితే చెప్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసామండి. ఇంకా చీరలు తీసుకుందాం అనుకుంటున్నాము చెల్లి నేనుని. ఇంకా బ్లౌజులు కూడా కుట్టాలి కదండీ! ఇంక అందుకే అని చెప్పేసి ఇంకా గమ్మున వెళ్ళిపోతున్నాము. ఈ పాటికైతే తీసేసుకునేవాళ్ళం. చీరలు తీసేసుకుని ఇంకా కుట్టేసేదాన్ని జాకెట్లు. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే వెళ్లి తెచ్చేసి ఇంకా లైనింగ్‌లు అయన్నీ తీసేసుకుని ఇంకా కుట్టేయాలి. ఇంకా ఇంటి పనంతా చేసేసుకొని ఇంకా నైట్ అయితే సేమ్యా కాసిందండి. ఇంకా ఆ రోజు టిఫిన్ అండి మాకు శుక్రవారం నైట్ మాట. సేమ్యా అయితే సరిగ్గా తాగలేదు నైట్ ఎవరు కూడాని. ఇంకా అలాగే ఉండిపోయింది. దాంట్లో కొద్దిగా పాలు వేసి ఇంకా కొంచెం బాగా వెచ్చపెట్టింది అమ్మ అయితేని. ఇప్పుడైతే తాగేయాలి. తాగేసేసి ఇంకా అమ్మ అయితే అన్నం వండేస్తుంది. నేనైతే ఇంకా అరటికాయ, టమాటా ఎగురైతే వండుతున్నాను. ఇంకా హాట్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక లోటా నిండా వేసుకున్నాను. ఇంకా అయి తాగేసి ఈ సేమ్యా కూడా తాగేయాలమాట. ఎవరు తాగలేదు లేకపోతే ఇంత ఉండదండి రాత్ర. తాగలేదు కాబట్టి ఇంతుంది. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసి ఒక పావుగంట అయితే కూర్చుని ఇంకా సేమియా అయితే తాగేసానండి. ఇంకా అమ్మ అయితే అన్నం వండేస్తుంది. ఇంకా కొంచెం 10:30కి అలా వెళ్ళామనుకోండి ఇంకా 1:00, అలా అయిపోద్ది. మా ఆడోళ్ళు ఏదైనా షాపింగ్‌కెళ్తే ఒక అరగంట, గంటలో అవ్వదు కదండీ! మాకైతే కంపల్సరీ 2, 3 గంటలైతే పడతది ఏమన్నా షాపింగ్ చేయడానికి. ప్రతి ఇంట్లో కూడా అంతే కదండీ! చీరలు ఏదన్నా షాపింగ్ చేయడానికి మినిమమ్ ఒక పూటైనా పడతది. ఇంకా 10:30కల్లా బయలుదేరాం. వచ్చేటప్పటికి 2 అయ్యింది మాకైతేని. ఇంకా అమ్మ అయితే అన్నం వండేస్తుంది. నేను ఇంకా అరటికాయ, టమాటా అయితే వండేస్తున్నాను. ఇంకా కూర, అన్నం వండేసామనుకోండి వచ్చేసాకైతే భోజనం చేసేయొచ్చు. ఇంకా నాన్న కూడా వచ్చేస్తారు కాబట్టి ఇంకొచ్చాక వండాలంటే చాలా కష్టం. ఇంకా అదంతా తిరిగి వచ్చేటప్పటికి నీరసం వచ్చేస్తది. ఇంక అస్సలు వండలేము ఇంకా. ఇంక నేను, చెల్లి, మా అమ్మాయి అందరం కూడా ఒకే బండి మీద వెళ్ళిపోయామండి. ఇంకా పొదలాడ దాకా దింపేసి ఇంకా అమ్మ అయితే బస్సుకెళ్ళిపోతానని చెప్పింది. ఇంకా ఫ్రీ బస్సే కదండీ! ఇంకా ఆధార్ కార్డ్ అయితే పట్టుకుంది గానీ ఇంకా బస్సు అయితే రావట్లేదని చెప్పేసి ఇంకా నేనే తీసుకెళ్ళిపోయాను. మన సోంపేలు కూడా ముక్కోటి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి గుడికైతే అందరం బండి మీద వెళ్ళిపోయామండి. ఫ్రీ బస్ వచ్చినా కూడా మేమైతే వాడుకోవట్లేదు. ఇంకా బండి మీద అయితే తిరిగేస్తున్నాము. ఇంకా అందరం కూడా రాజోలు వెళ్ళిపోయి ముందు విశాల్ మార్ట్‌కి అక్కడ షాపింగ్ చూసి మళ్ళీ జగన్‌పేట వచ్చేసామండి. అదంతా కూడా చూపిస్తాను. ఇంకా అరటికాయ ముక్కలైతే చెక్కేసానండి. ఇంకా చెక్కేసి ఇంకా అన్నీ కూడా ముందు కడుగులో అయితే మనం బియ్యం కడుగుతాం కదా! ఆ నీటిలో అయితే వేసేసుకొని కొంచెం జిగురు పోతది దాంట్లో వేస్తేనే. ఇంకా 2, 3 సార్లు అయితే మంచినీళ్ళు వాటర్‌లో కడుక్కోవాలి ఇంకా అరటికాయ ముక్కలు.
ఇంకా ఆనియన్స్‌ని, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కోసేసాను. ఇంకా అమ్మ అయితే అల్లం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే నూరిచ్చేసిందండి. ఇంకా పొయ్యి మీద వండడానికి అసలు టైం లేదు ఇంకా. ఇంకా అందుకే గ్యాస్ మీద వేసేస్తున్నాను. ఈ వీడియోలోని మొన్న ముక్కోటి ఏకాదశి అయితే అవ్వింది కదండీ! మేమైతే గుడికెళ్ళాము. వీడియో అయితే తీశాను గానీ, అది పెట్టడానికి 3 నిమిషాల వీడియో అయితే ఉందండి. ఇంకా దేంట్లో పెట్టడానికి వీలు లేక డిలీట్ చేయాలంటే బాధ అనిపించిందండి. అంత కష్టపడి వీడియో తీశాను. మళ్ళీ డిలీట్ చేసేయాలంటే ఎందుకనిపించి దీంట్లో అయితే కలిపేశానండి. లాస్ట్‌లో ఉంటది. ముక్కోటి ఏకాదశి రోజున వీడియో అయితేని. ఇంకా మా అమ్మాయికైతే తానం చేయించేసానండి. ఇంకా చెల్లి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా కూరైతే పొయ్యి మీద ఏసేసి గ్యాస్ మీద ఏసేసి ఇంకా వాటర్ ఏసేసాక అప్పుడేనైతే నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాను. ఇంకా అమ్మ అయితే అన్నం కూడా వండేస్తుంది పొయ్యి మీద. నేను ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు ఈ టైప్‌లో తీసుకోవాలి చీర అని ఎళ్తాను. అక్కడ వేరే టైప్‌లో ఉంటాయన్నమాట. ఆ టైప్‌లో కనిపించవు. ఆ టైప్‌లో కనిపించినా కూడా వేరేయి నచ్చుతాయండి. ఆ టైప్‌లో తీసుకొని వచ్చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఫిక్స్ అయిపోతాను. ముందు ఏదైనా షాపింగ్‌కెళ్ళాలి ముందే ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ఈ టైప్‌లో తీసుకోవాలి. ఈ టైప్‌లో బ్లౌజ్ కుట్టుకోవాలి అని నేను ఫిక్స్ అయిపోతానండి. నాకు ఈ టైప్‌లో లేదు కదా! ఈ కలర్ తీసుకుంటే బావుంటది అని నేను ఫిక్స్ అయిపోతాను ముందేని. కరెక్ట్‌గా షాప్‌లోకెళ్ళి చూసేటప్పటికి ఆ టైప్‌లో ఉండవు. ఆ కలర్స్ కూడా మనకి దొరకవు. కానీ వేరే టైప్‌లో నచ్చితాయి మళ్ళీని అక్కడికెళ్ళాక. ఇంకా అయ్యే తీసుకోవాల్సొస్తది. ఇంకా అలా ఈరోజైతే అలాగే జరిగిందండి. నేను, చెల్లి ఒకే టైప్‌లో తీసుకుందామని ముందే ఫిక్స్ అయిపోయాము. ఇంకా కలర్స్ అయితే వేరు తీసుకుంటాం గానీ, ఇంకా సేమ్ ఒకే టైప్‌లో తీసుకుందామని కొంచెం ఎక్కువ రేట్‌లోనే తీసుకుందామనైతే వెళ్ళామండి. ఎక్కువంటే ఎక్కువేం కాదు. మళ్ళీ మా చెల్లి పెళ్ళికైతే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్ అవుతుంది కదా! రిప్లికా చీర. ఆ చీరైతే పెళ్ళికి తీసుకుందామనైతే అనుకుంటున్నానండి. అప్పటికి ఎలా అవుతదో అప్పుడు చూడాలి మరి. రెప్లికా చీర అంటున్నాను కదా! దాని పేరేంటో నాకు తెలీదు గానీ చాలా పాపులర్ అయిపోయిందండి. ఒరిజినల్ రెప్లికా అనే చీర. ఇంకా మామూలుగా ఇక్కడ కూడా జగ్గనపేటలో ఉన్నాయి గానీ 1800 అంటే నాకు అస్సలు నచ్చలేదండి. ఇంకా 3000 ఆ టైప్‌లో ఉంటే 3000లో ఉన్నదండి ఆ రెప్లికా చీర. అదైతే మా చెల్లి పెళ్ళికి తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా వర్క్‌లో ఉంటే అప్పుడు మోడల్స్ ఉంటే మార్చిలోపు ఇంకా వచ్చే నెలలోపు ఎలా ఉంటదా అని చూసి తీసుకోవాలింకా. ఇంకా కూరైతే పొయ్యి మీద ఏసేసాను. ఇంకా మా అమ్మాయికైతే స్నానం చేయించేసాను. ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోదాం అంటుంది. ఏదైనా కొత్త బట్టలేసామనుకోండి, ఇంకా రండి అంటది. నేను చీరలు తీసుకుంటాను గానీ, అయి అసలు ఎక్కువ కట్టనండి. ఎక్కువగా డ్రెస్సులే వాడతాను నేను. ఇంత డ్రెస్సులు తీసుకుందామంటే పండగ కదా! చీరలు కావాలి. మా చెల్లి పెళ్ళికైనా కట్టుకోవడానికి చీరలు కావాలని చీరలు కొనుక్కుంటున్నాను గానీ, డ్రెస్సులే తీసుకుందాం అనిపించింది. ఇంకా చీరలు బోలెడున్నాయండి బీరువా నిండా నాకు. బోలెడు అంటే బోలెడు కాదులెండి ఉన్నాయి. ఇంకా తీసుకోవడం పుట్టినరోజుకని, పెళ్లి రోజుకని, ఇంకా వరలక్ష్మి వ్రతానికని ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటున్నాను. ఇంకా ఏమో కట్టడం కూడా తక్కువే. ఇంకా అలాగే ఉంటున్నాయి. ఇంకా కట్టేయాలి. చీరలు కూడా కట్టి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇంకా మా ఇంటికెళ్తే నేను చీరలు కడదాం అనుకుంటున్నాను. ఇక చూడాలి. ఇంకా ఇంకా విశాల్ మార్ట్‌లో కూడా టాప్ అయితే తీసుకుందామని ఎళ్ళాను గానీ, చూడాలి అక్కడ ఎలా ఉంటాయో అనేది. ఆడవాళ్ళకైతే ఏ చీర నచ్చితే వాళ్ళది తీసేసుకుంటారు. నాకేమో అలాగ అనిపించదండి. మనకేదన్నా పండగొచ్చినా అలాంటిదప్పుడు తప్ప, ఏదన్నా ఎక్కడైనా షాప్‌కెళ్తే అక్కడ చీర నచ్చేసి, ఏదన్నా పండగ లేకపోయినా, ఏదైనా సందర్భం లేకపోయినా నేనైతే తీసుకోనండి. ఎక్కువ ఏదన్నా చూడాలా నేనైతే ఆ టైప్ కాదనమాట. చీర చూసేసి నచ్చేసి తీసేసుకోవడం. ఇంకా కూరైతే ఉడికిపోయింది. ఇంకా విశాల్ మార్ట్‌కి కూడా వచ్చేసామండి. అసల రోడ్డు పక్క నుంచి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం గానీ, ఇంత అలా కడుతున్నారని ఎప్పుడూ చూడలేదండి. ఎప్పుడు కూడా సాయిబాబా గుడికెళ్ళడం గానీ, మా ఇంటికెళ్ళేది కూడా ఇటువైపే గానీ, అంతగా ఎప్పుడు చూడలేదు. ఇంకా విశాల్ మార్ట్‌కైతే వచ్చేసామండి. టైమొచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇంకా చూసి ఆహ్, చూద్దాము ఎలా ఉన్నాయా అని ఇంకా చిన్న పిల్లల డ్రెస్సులకి, టాపుల్లోకైతే వెళ్తున్నామండి. ఇంకా కిందంతా చూసేసి పై ఫ్లోర్ కూడా వెళ్ళామండి. ఇంకా చిన్న పిల్లల డ్రెస్సులు కూడా చూద్దాం. ఓసారి మొత్తం అంతా తిరిగొచ్చేద్దామని వెళ్ళాను. ఇంకా మొత్తం కిరాణా షాప్ కూడా ఉందండి. అసలు నాకు తెలీదు. ఇంకెళ్ళాకే చూసామాట. ఇదొచ్చేసి థర్డ్ ఫ్లోర్ మాట. లిఫ్ట్‌లో వచ్చామాట. ఇంకా చూసి ఏమో ఇది సేమ్ ఇంకా డీమార్ట్ లాగే ఉంది. ఇంకా డీమార్ట్ లాగా అనుకోలేదు గానీ, విశాల్ మార్ట్ అని పెట్టారు గానీ, సేమ్ డీమార్టేనండి ఇది. మా భీమవరం డీమార్ట్‌లా ఉంది. నాకెందుకో తెలీదు గానీ, అక్కడ డీమార్టే నచ్చిందండి విశాల్ మార్ట్ కన్నాని. మాల్ చూద్దామని వెళ్ళాను. వీడియో తీసుకుందామని. ఇంకా అయన్నీ సర్దుతున్నారన్నమాట. ఇంకా చిన్న పిల్లల డ్రెస్సులకైతే వచ్చేసాము. ఇంకా లిఫ్ట్‌లో రాలేదు. ఇంకా మెట్లు దిగేసైతే వచ్చేసాము.
వచ్చాం గానీ నాకెందుకో నచ్చలేదండి అసలా డ్రెస్సులు కూడా లైట్‌గా అనిపించినియి. చిన్న పిల్లల డ్రెస్సులు కూడా అంతేం బాలేదనిపించింది. ఇదొచ్చేసి ఎక్కువగా మగోళ్ళకి ఎక్కువ బాగున్నాయండి. ఎక్కువగా ముద్దగా మగోళ్ళ బట్టలైతే చాలా బాగున్నాయి. ఇంకా ఆడపిల్లల బట్టలైతే నాకెందుకో నచ్చలేదు. మా అమ్మాయికి తీసుకుందాం అనుకుని ఇప్పుడు చూపించాను కదండీ! అదైతే నచ్చింది గానీ కింద జీన్స్ తీసుకుందామంటే అసల బాలేదు. క్లాత్ అనేది నచ్చలేదండి నాకు. ఎందుకొచ్చాను అని అనిపించింది. టైం వేస్ట్ అనిపించింది ఫస్టు. టైం వేస్టు ఇదేదో జగ్గంపేట ఎళ్లి జగ్గంపేటలో తీసుకుంటే సరిపోయును. అక్కడి నుంచి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి జగ్గంపేట ఎళ్ళడం ఎందుకనిపించింది. జనమైతే కొద్దిగా ఉన్నారండి. చిన్నపిల్లల డ్రెస్సులు చూస్తుంటే ఫెస్టివల్ బట్టల్లా లేవనిపించింది. మామూలుగా డైలీ వేర్ వేసుకునేలాగా అయితే ఉన్నాయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. మా అమ్మాయికైతే తీసుకుందామని వచ్చాను గానీ అంత లుక్ అనిపించలేదు. మొత్తం చూసి చూసి ఇంకా తిరిగేసంతా వచ్చేసాము. ఇంకా టాప్‌లయితే తీసుకున్నాం గానీ పైన బోర్డేమో 199 అని పెట్టారండి. ఇంక ట్యాగ్ మీద ఏముందనుకున్నారు 395 అని ఉందండి. టాపులు తీసేసుకుని ఇంకా అక్కడ పనిచేసే అమ్మాయిని అడిగితే ఇంకా అది 395 అంది. మరి బోర్డ్ ఎందుకు పెట్టారు అలాగా? మేము తీసుకోవడానికి చూసాం కదా అనుకున్నాము. ఇంకా జగ్గంపేటలో షాపింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా సాయంత్రం చేపల కూరైతే పట్టుకొచ్చారు. ఇంక నాన్నయితేని, ఇంక చెల్లయితే వండేసింది. ఇంకా చేపలైనా, చికెనైనా, మటనైనా ఇంక చెల్లె వండుతుందండి. ఇంకా నేనైతే వండట్లేదు. ఇంకా అమ్మ కూడా వండట్లేదు. ఇదొచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజుదండి. ఇంకా టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇంక ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నామండి. ఇంక అందరం కూడా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంక అందరం అయితే బయలుదేరిపోయాము. ఇంక అందరం కూడా ఒకే స్కూటీ మీద అయితే వెళ్ళిపోయామండి. నాకైతే ఆ విశాల్ మార్ట్‌కి వెళ్ళడం వేస్ట్ అనిపించింది. వెళ్ళిన దాంట్లో అంతగా బాలేదండి. అట్రాక్షన్‌గా ఏమీ లేవండి ఏమీ కూడాని. చిన్నపిల్లల డ్రెస్సులైనా, పెద్దోళ్ళ టాప్‌లైనా కూడా లైట్‌గా అనిపించింది. నాకు చీరలైనా సరే, ఏదైనా సరే లైట్‌గా అంటే అంత ఇష్టం ఉండదండి. నేను తీసుకున్నయయితే కొంచెం ముద్ద కలర్‌లో అయితే తీసుకుంటానండి. ఎవరైనా పెట్టినయయితే కొంచెం లైట్‌గా ఎట్టినా కొంచెం ఏం చేస్తాం పర్లేదు కదండీ! ఇంకేం చేస్తాం. మన వీడియోస్‌కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి. ప్లీజ్ అందరూ కూడా యాడ్స్ ఎంతవరకు వస్తే అంతవరకైతే చూడండి ప్లీజ్. అయి చూడడం వల్లే నేను ఇంకా ముందుకు వెళ్తాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ చేసి యాడ్స్ కూడా చూడండి ప్లీజ్ నా కోసం. ఇంకా టెంపుల్‌కైతే చాలా ఎక్కువ మందొచ్చారండి. ఇంకా లైన్ చూసారా దర్శనానికి చాలా మందున్నారింకా. నిజంగా చాలా అనిపించిందండి. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజుని ఇంకా టెంపుల్‌కెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవడం చాలా అనిపించిందింకా. లైన్‌లో అయితే నించున్నామండి. ఇంకా వెళ్తున్నాము. మొన్న మా అన్నయ్యనైతే హాస్పిటల్‌లో పెట్టారన్నాను కదండీ! అప్పుడైతే ఓపెన్ చేశారు. విశాల్ మార్ట్ చాలామందున్నారు. ఇంకా ఖాళీ లేదు అని మా అమ్మ వాళ్ళైతే చెప్పారండి. నిజంగా చాలా బావుంటాయి నేను అనుకున్నాను గానీ, నాకైతే అస్సలు నచ్చలేదండి విశాల్ మార్ట్‌లో బట్టలు. మగవాళ్ళకైతే పర్వాలేదు గానీ, లేడీస్‌కైతే అస్సలు బాలేదు. ఇంకా కిరాణా సరుకులు తీసుకోవడానికైతే వెళ్ళొచ్చు. దాంట్లో కొంచెం తక్కువ రేటు పడతాయేమో. డీమార్ట్‌లో అలా తీసుకునేవాళ్ళమండి. మేము డీమార్ట్‌కెళ్ళామంటే భీమవరం కిరాణా సరుకులకైతే వెళ్ళేవాళ్ళం. దాంట్లో టాపులున్నా, ఏమున్నా కూడా అంతగా నచ్చేవి కాదు. సేమ్ ఇది కూడా అంతే. డీమార్ట్ లాగే. డీమార్ట్ అని పెట్టకుండా విశాల్ అని పెట్టారన్నమాట. విశాల్ మార్ట్ అని పెట్టారు. ఇంకా వీడియో కూడా చేస్తున్నారండి. ఇంకా అందరిని కూడా వచ్చిన వాళ్ళందరినీ వీడియో చేస్తున్నారు. దర్శనం అయితే చేసేసుకున్నాక ఇంకా భోజనం కూడా పెట్టేశారండి అక్కడే కూడా. భోజనాలు కూడా చేసేసాము. చాలా మందున్నారు. ఇంకా మా ఇంటికాడోళ్ళు కూడా చాలా మందొచ్చారండి. ఇంకా మేమైతే బండి మీద వచ్చేసాం గానీ, ఇంకా అందరూ కూడా బస్సు మీదైతే వచ్చారు. ఇంకా ఫ్రీ బస్సే కదండీ! ఇంకా ఆడోళ్ళైతే చాలా మంది దిగుతున్నారు బస్సులోంచైతేని. ఇంకా దర్శనమైతే చేసేసుకున్నాక ఇక్కడైతే భజనలు కూడా పాడుతున్నారండి. ఇంక అప్పుడే వచ్చారు వాళ్ళందరూ కూడాని. ఇంకా స్వామివారినైతే దర్శనం చేసేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా! మన రాజోల్లో ఎక్కడైనా ఉంటే విశాల్ మెట్ ఎలా ఉంది? మీరు వెళ్లారా లేదా అని కామెంట్ చేయండి. భవాని వెళ్ళింది గానీ పిల్లల బట్టలు బాగున్నాయి గానీ లేడీస్‌యి అంత బాలేదు. మీకు ఇద్దరు అబ్బాయిలు కాబట్టి అబ్బాయిల బట్టలు తీసుకున్నామేమో. అబ్బాయిల బట్టలైతే చాలా బాగున్నాయండి. టీ షర్టులు గానీ అన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గానీ నాకు లేడీస్ బట్టలే అస్సలు నచ్చలేదు. ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నానండి. ఇంకా లైన్ చాలా ఉందండి. ఇంకా చాలా సేపయితే నుంచున్నాము. ఇంకా అందరం కూడా ఫోటోలయితే తీసేసుకొని, ఇంకా దర్శనం చేసేసుకొని, ఇంకా మా ఆయన గారి పేరు మీద రూ. 100 అయితే చదివించానండి. ఇంకా మణికంఠ స్వామి, కొత్తపూసలమూరు ఇంకా రూ. 100 అయితే చదివించాను. ఇంకా తర్వాత అయితే భోజనం లైన్‌లో అయితే నుంచున్నామండి.
ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు ఆ పక్కన. ఇంకా ప్రసాదం, ఇంకా పులిహోర ఇదంతా వేశారు. ఇంకా వంకాయ, గుత్తి వంకాయ ఇగురు. ఇంకా మా అమ్మాయికైతే తినిపించి నేను తినేస్తాను. ఇంకా తినేసాక ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాం. చూడండి చాలామంది ఉన్నారు. ఇంక ఇంటికి పొదరాళ్ళు అయితే వచ్చేటప్పుడు జిలేబీలు అయితే తీసుకున్నామండి. ఇంక అందరం తింటున్నామన్నమాట. జిలేబీలు అయితే వేడి వేడిగా ఉన్నాయి. ఇంక అందరం కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.